హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ కదండి, పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఈరోజు అయితే జంతికలు అయితే చేసాము. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చినాయండి. మా స్టైల్లో మేము జంతికలు ఎలా చేస్తామనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తూ ఉంటారు. కొంతమంది జంతికలు అంటారు, మురుకులు అంటారు, అలాగే చక్రాలు అంటారు. అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళైతే పిలుస్తారండి. మీ విలేజ్‌లో, మీ ఊర్లో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ అయితే చేయండి. అంతకంటే ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా యూట్యూబ్ ఫ్యామిలీ మీరందరూ సిరి సంపదలతో ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జంతికలైతే మా స్టైల్‌లో మేము ఎలా చేస్తామనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. కొంతమంది జంతికల్లో శనగపిండి వేసైతే చేసుకుంటారండి. మేము అలా కాకుండా రైస్‌లోనే మేమైతే రేషన్ బియ్యం అయితే తీసుకుంటాము. రేషన్ బియ్యం అయితే 2 టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని, ఒక రోజంతా ఎండలో అయితే ఆరబెట్టాలండి. బాగా ఆరబెట్టుకొని ఎండిపోవాలనమాట. ఎండిన తర్వాతే మనమైతే రైస్ ఫ్లోర్ అయితే పట్టించుకోవాలి. కేజీ రేషన్ బియ్యానికి పావు కేజీ అయితే పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకొని అందులోనే వామ్ అయితే వేసుకొని అయితే మిల్లు పట్టించుకోవాలండి. మేమైతే డైరెక్ట్‌గా అన్నీ పచ్చిశనగపప్పు అయితే వేసి మిల్లు పట్టిస్తాము. కొంతమంది శనగపిండి కూడా యూజ్ చేస్తారు. అలా కూడా బావుంటుంది. కొంతమందికైతే శనగపిండి పడదు కదా! అలాంటి వాళ్ళైతే మినపగుళ్ళు వేసుకొని అయితే పట్టించుకుంటారండి. అవి ఆ జంతికలు కూడా బావుంటాయి. జంతికలు చేసుకోవడానికైతే 2 కేజెస్ అయితే బియ్యం అయితే మిల్లు దగ్గరైతే పట్టించుకొచ్చాము. పట్టించుకొచ్చిన తర్వాత వరిపిండైతే జల్లెడైతే పట్టుకోవాలండి. ఎందుకంటే నూకుంటుంది కాబట్టి మెత్తగా అయితే జల్లెడైతే పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత అందులోకైతే పావు స్పూన్ అయితే వంట సోడా అయితే వేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. అలాగే అందులోకైతే తగినంత బటర్ అయితే వేసుకోవాలండి. బటర్ వేసుకుంటే జంతికలనేయి గుల్లగా అయితే వస్తాయండి. టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే బటర్ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాము. అన్నీ ఉప్పు, కారం, బటర్ కలుపుకొని అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మా మా చిన్నప్పుడు మా విలేజ్‌లో జంతికలు చేసినప్పుడు మా అమ్మ వాళ్ళైతే జంతికలు చేసుకునేటప్పుడు అందులో వేడి నీళ్ళు పోసైతే కలుపుకునేవాళ్ళండి. ఇప్పుడైతే మేము వేడి నీళ్ళైతే పోయట్లేదు. నార్మల్ వాటరే పోస్తున్నాము. వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా పోసుకొని అయితే పిండినైతే కలుపుకోవాలి. జంతికల పిండిలో వాటర్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. ముద్దలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలైతే పక్కనైతే పెట్టుకోవాలి. ఈ లోపైతే మన కళాయిలో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనమైతే హీట్ చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం కలిపిన తర్వాత ఒకసారైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలండి. ఉప్పు, కారం చాలకపోతే ఒకసారైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడైతే మాకు కరెక్ట్‌గా అన్నీ సరిపోయినియి. మాకైతే కరెక్ట్‌గా సరిపోయినియండి. మేమైతే కలుపుకొనైతే పక్కనైతే పెట్టుకున్నాము. ఆయిల్ అయితే బాగా ఫ్రై అయింది. అందులోకైతే జంతికలు గొట్టంలో పెట్టయితే జంతికలైతే మనమైతే ప్రెస్ చేసుకోవాలి. జంతికలంటేనే రకరకాల షేపులో అయితే ఉంటాయి కదండీ! ఇవైతే చక్రాలండి. ఫస్ట్ అయితే చక్రాలైతే చేసాము. చక్రాలు చేస్తుంటే ఎక్కువగా చాలా సేపయితే కాలటానికైతే ఎక్కువ టైం పడుతుంది. ఇంకా అందుకని కారపూస అయితే ఎక్కువ చేసాము. కారపూస చేసేటప్పుడు త్వరగానే ఈజీగానే అయిపోయింది. ఈరోజు సంక్రాంతి కాబట్టి నాకైతే ఒకటి చెప్పాలనిపిస్తుందండి. సంక్రాంతి పండుగ అర్థమైతే కోతకాలపు పండుగనైతే అంటారండి. ఎందుకంటే మనకి పంటంతా చేతికొచ్చి చక్కగా ఒక రూపాయి చేతిలో ఉండి సంతోషంగా అయితే అందరూ సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవటానికి కులంతో, మతంతో అయితే పని లేదండి. ఎందుకంటే కోతకాలపు పండుగ కాబట్టి పంట చేతికొచ్చిన సందర్భంగా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగండి. కాబట్టి ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతైనా ఎవరైనా జరుపుకోవచ్చండి. హిందూసే జరుపుకోవాలనైతే ప్రత్యేకంగా అయితే ఏం లేదు. సంక్రాంతి పండుగేమో కానీ మాకైతే డే మొత్తం ఫుల్ బిజీగా అయితే ఉంటుంది. డే మొత్తం మాకైతే ఫుల్ వర్క్ అయితే ఉంటుంది. ఇంకా మాకైతే 2 డేస్ అయితే వంటలు చేయడానికే సరిపోయింది. 2 డేస్ అయితే ఫుల్‌గా పిండి వంటలైతే చేశాము. పిండి వంటలు చేసుకొని ఇంట్లో మళ్ళీ వంట చేసుకొని తిని కడుక్కోవడం, తోముకోవడం ఇదే సరిపోయింది. ఇక్కడైతే సన్న కారపూసైతే ప్రెస్ చేస్తున్నామండి. జంతికల్లో రకరకాల జంతికలుంటాయి కదా! సన్న కారపూసైతే ప్రెస్ చేస్తున్నాము. ఇవైతే త్వరగా అయితే మనకి ఫ్రై అవుతాయి. మా పిల్లలిద్దరైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు నూజివీడైతే వెళ్లారండి. ఇంకా నేను, మా హస్బెండ్, మా అమ్మ, నాన్న అయితే మా విలేజ్‌కైతే వెళ్తున్నాము. ఇంకా విలేజ్‌కెళ్ళి 2 డేస్ అయితే ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకొనైతే వస్తాము.
క్రిస్పీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను చెప్పిన క్వాంటిటీలో అయితే మీరైతే ట్రై చేయండి. అప్పుడు జంతికలు గుల్లగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ అండి. అలాగే ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.